హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో స్పెషల్గా చూద్దామండి. ఫస్ట్గా దానికి కావాల్సిన వెజ్ బిర్యానీ కావాల్సిన సామాన్లు లైక్ బంగాళదుంప, క్యారెట్, అలాగే జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు. ఇదే స్పెషల్ అనమాట. స్పెషల్ ఆఫ్ ద బిర్యానీ. బాస్మతి రైస్ ఇదిగోండి, మా ఫ్యామిలీకి సరిపడగా మేము బాస్మతి రైస్ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మొత్తం బిర్యానీకి కావాల్సిన సామాన్లు, బిర్యానీ ఆకు, బిర్యానీ సామాను, ఈ జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో బియ్యం కూడా మనం ఎలా తీసుకుంటున్నాము ఏంటనేది మేము కొలత గ్లాస్ తీసుకున్నాం. ఫస్ట్గా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీకి సామానుకి సంబంధించి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్లేవర్ నచ్చితే కనుక లైట్గా నెయ్యి కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోనే నానబెట్టి కడిగి పెట్టుకున్న మిల్లి మేకలు బాగా స్క్వీజ్ చేసి వేసేయండి. ఈ మిల్లి మేకలు బాగా ఫ్రై అయితేనే మంచి అవి నములుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వచ్చిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు కూడా. దీనికి స్పెషల్ టేస్ట్ ఏంటంటే జీడిపప్పు, కొబ్బరికాయ కనిపించింది ఇందాక చూపించాను కదండి వీడియోలో, అదే స్పెషల్ టేస్ట్ అనమాట. నాకు తెలిసి ఇంకా ఎవ్వరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఉండరు. ఆ జీడిపప్పు, కొబ్బరి ముక్కలు బాగా నానబెట్టి వాటర్లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ బాగా కడిగేసి నానబెట్టుకుని ఈ జల్లెడ దాంట్లో బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మరొక పక్క ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, మిల్లి మేకర్ కూడా మంచి కలర్ చేంజ్ అయింది. తర్వాత అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా సాఫ్ట్ అయిపోయిన తర్వాత, లైట్గా అంటే 50-70% బాయిల్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలి మనము. సో ఈ బిర్యానీ ఏంటంటే చాలా హెల్తీ. ఇందులో కాజుని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. చూడండి, బాస్మతి రైస్ ఉంది కదా, నేను బాస్మతి రైస్ని కూడా వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుని దీంట్లో ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకుంటున్నాను. గరిటగా కలపడం వల్ల ఇరిగిపోతుందని చెప్పి నేను చేతితోటే మెదుపుకుంటున్నాను, అంటే బౌల్ని టాస్ చేస్తున్నాను. తర్వాత బాస్మతి రైస్ తీసుకున్న దానికి సరిపడగా నీళ్ళు వేసుకుంటున్నాను. మీకు అంటే వీడియోలో చూపిస్తాను ఎన్ని గ్లాసులు వాటర్ కావాలి, అది ఇది అని మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము మీకు ఆన్సర్ చేస్తాము. దీంట్లో కూడా సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఉప్పు కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టి మగ్గించేసేయండి. తర్వాత కొంచెం సేపటికి మూత తీసి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదండి, ఇది మెత్తగా ఇక్కడ చిన్న ముక్కల్లా కూడా లేకుండా ఈ పేస్ట్ అంతా కూడా ఆ బిర్యానీ దాంట్లోనే కొంచెం 50% మగ్గిన తర్వాత అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇదే స్పెషల్ టేస్ట్ అనమాట. కొబ్బరన్నం తెలుసండి, కొబ్బరన్నం చేసుకుంటారు, ఆ ఫ్లేవరు వస్తుంది, ప్లస్ బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది చాలా హెల్దీ కూడా, ఎందుకంటే కాజును మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇది బాగా ఉప్పు అన్నీ వేసాము. బాగా మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొత్తలాడేలాగా బాగా మగ్గనివ్వండి. చూసారా, గుమగుమలాడే యామీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకైతే మంచిగా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తీసుకొని తిందామా అని. కానీ కొంచెం చల్లారాలి కదా, మరీ వేడిగా తింటే నోరు కాలిపోతుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను. క్లైమాక్స్లో ఏంటంటే లైట్గా కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆ కొత్తిమీర మెత్తబడేంత వరకు ఉంచేసుకోండి. సో ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి, నేను మా బాబుకి అయితే బిర్యానీ ప్లేట్లోకి తీసుకొని నీట్గా ఎగ్ వేసి వాడికి బాయిల్డ్ ఎగ్ సర్వ్ చేసుకున్నాను. వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు. మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లల్ని కూడా హ్యాపీ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.